ప్రజలకు ఒక పండుగ. పెద్ద పండుగ ఏం కాదు, చిన్న పండుగ. గత ప్రభుత్వ కాలంలో 60 కోట్ల TFIDC ఫండ్ ఆ జీవో కూడా విడుదలైంది. కానీ ఆ జీవో తీసి పక్కకు పడేసి డివిజన్ కు ₹1 కోటి. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటి నెల నుండి స్పెషల్ ఫండ్లు కానీ ఈ TF ఫండ్స్ కానీ రావటానికి నిరంతరము రిలేటెడ్ మంత్రి గారితో, అంటే రిలేటెడ్ మంత్రి అంటే ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రి, అందుకే దుస్థితి ఉంది. ఇన్ని రోజులు ఆగిందంటే విద్యాశాఖ మంత్రి లేడు, మున్సిపల్ మంత్రి లేడు. ప్రత్యేకంగా నిరంతరము వారికి లెటర్ల ద్వారా TFIDC ఫండ్ సెకండరీ విడుదల చేయాలని, అదేవిధంగా మిగతా ఫండ్స్ కూడా మీ అందరి ఆశీర్వాదం, హిందూ నగర ప్రజల ఆశీర్వాదంతో 100 కోట్ల స్పెషల్ ఫండ్ రిలీజ్ చేయాలని చెప్తే 5+32 TF కాకుండా 37 కోట్లది. అది కూడా త్వరలోనే పనులు ప్రారంభమైతాయి. ఈరోజు గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు దీనికోసం ప్రయత్నం చేసింది నేను. అసెంబ్లీలో కూడా మాట్లాడినా, కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ ఈ విషయం ఎవరు మాట్లాడలేదు. ఏదేమైనా కానీ నా ఇందూరు నగర ప్రజలకు, ప్రతి డివిజన్ సోదర సోదరిమణులకు ₹1 కోటి పనులు ఈరోజు ప్రారంభించడానికి చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా ముఖ్యమంత్రి గారికి అయితే నేను అభినందనలు తెలుపుకోవాల్సింది. ఎందుకంటే ఆయన తీసుకుని మనకు ఫండ్స్ వస్తాయి కరెక్ట్, కానీ అన్నిట్లో కూడా కేంద్ర రోల్ ఉంటుంది, కేంద్ర పార్టిసిపేట్ ఉంటుంది, కేంద్ర శాతం ఉంటుంది. దాన్ని మర్చిపోయి ఏదో మేమో చేస్తున్నామని గొప్పగా చెప్పుకునే ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ, ముఖ్యంగా ఈ ఆరోగ్యశ్రీ, ఇతర 5 కిలోల బియ్యం ఇస్తున్నా కానీ అటువంటి పనులు చేయించండి. కేంద్రం ఇస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పండి. అవసరం అనుకుంటే మా మోడీ గారి ఫోటో కూడా వేయండి. మరొకసారి అందరికీ సందర్భంగా శుభాకాంక్షలు, మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతకి జై.